నమస్తే, నేను మీ సతీష్. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మరి కీలక నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సిట్ అధికారులు కూడా 3 లంచ్ మోషన్ పిటిషన్లు అయితే కనుక హైకోర్టులో దాఖలు చేశారు. ముఖ్యంగా ఏదైతే కీలక సూత్రధారులుగా, కీలక వ్యక్తులుగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళకి ఇప్పుడు బెయిల్ ఇస్తే మాత్రం సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు, సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంది అని మరి ఈ క్రమంలో హైకోర్టు కూడా ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించింది. మరి ఈ కేసులో బెయిల్ లభించినటువంటి నిందితులకి ఎదురుదెబ్బ తగలబోతా ఉందా? ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ లిక్కర్ కేసులో మరి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కీలక నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు మే నెల నుంచి వాళ్ళకి బెయిల్ పిటిషన్లు ఇప్పటి వరకు తిరస్కరణకు గురవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ లభించడం, మరి దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుని కూడా ఆశ్రయించారు సిట్ అధికారులు. ఎలా చూడాలి ఈ పరిణామం? ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ అంటే బెయిల్ రాకూడదని అన్నాళ్ళని ఉంటారు కానండి, కేసులు ఉన్నప్పుడు బెయిల్ వస్తుంది, సర్వసాధారణం అది. అయితే ఇప్పుడు ఈ కీలకమైన సాక్షులు వీళ్ళు దర్యాప్తు కీలక దశలో ఉండగా సాక్షుల్ని తారుమారు చేస్తారు వీళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు బెయిల్ రావటం విచిత్రం. వీళ్ళు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కానీ మరి ఎంచుకొని ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుల గతంలో చూస్తే కూడా ఇటువంటిప్పుడు ఆగినాయి, బెయిల్ రాలేదండి. ఇది కొంచెం విచిత్రం. ఇప్పుడు సిట్ కూడా దీని మీద అప్పీల్కి వెళ్ళారు కాబట్టి అది ఏమొస్తుందో, వాళ్ళకి ఏమైనా ఉపశమనం వస్తుందా లేదంటే స్టే ఇస్తారా ఆ తీర్పు మీద అనేటువంటి చూడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ ప్రహసనం చూడాలండి. బాలాజీ గోవిందప్ప జైలు గోడలు తలకొట్టేసుకున్నాడు ఏంటండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రికేకలు ఇటు అతనిలో ఆ ధనంజయ రెడ్డి అన్నవాడు బయటకు వచ్చి ఇష్టమైన మాట మమ్మల్ని మళ్ళీ లంచ్ మోషన్కి మూవ్ చేశారు. దీని మీద స్టే వస్తే మమ్మల్ని స్టే వస్తే లోపల ఉంచకపోతే ముద్దెట్టుకుంటారు. ఎక్కడ పట్టుకెళ్తారు? ఖచ్చితంగా ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నీ ప్రయత్నం నువ్వు చూసావు. ఇన్ని వేల లక్షల కోట్లు దొబ్బేసి మీరు బయటకు వచ్చేయడానికి, మీ శుద్ధ పూసలు అని చెప్పుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సిట్టు లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని లోపల పెట్టడానికి ట్రై చేస్తారు కదా, మీ నిరూపణ చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. నీ ప్రయత్నం నువ్వు ఇంత దొంగడివై కూడా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. వాళ్ళు నేరస్తులను పట్టుకోవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇక్కడ వాళ్ళ మీద నన్ను ఆపేద్దామని చూస్తున్నారు, అది ఇదని నీ గ్యాంగ్ని తీసుకొచ్చి గొడవ చేయించడం, ఇది పెద్ద నేరం. అసలు దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ కేసు ఎలాగే సిట్ దర్యాప్తు బృందం వాళ్ళు పడుతున్నారు. ఇవాళ బెయిల్ వస్తుంది, లేకపోతే రేపు పొద్దున్న ఈ హైకోర్టులో కూడా ఉపశమనం వస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఏదో ఒకటి చేస్తారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చిన తీర్పులు ఉన్నాయి కాబట్టి అవతరిస్తే వీళ్ళు డెఫినెట్గా స్టే ఇస్తారు, వీళ్ళు బెయిల్ రద్దు చేస్తారు, అది వేరే కదా. కానీ వీళ్ళ వీరంగం ఏంటి, వీళ్ళు ఆగడం ఏంటి, వీళ్ళు జాడ్యం ఏం జాడ్యం వచ్చింది వాళ్ళకి? ఈ ఆగడాలను అరికెట్టే పరిస్థితి పని ప్రభుత్వం చేయాలి. పోలీసు డీజీపీ గారు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. జైలు దగ్గరికి వచ్చి వాళ్ళు బెయిల్ వచ్చింది, ఓరే అమ్మ భలేగా వచ్చిందిరా బాబు అనుకోవాలి కదా. ఒక గంట లేట్ వద్దితే వద్దేమవుద్ది, కొంపలు ముళ్ళిపోతాయి. 3 నెలల పైన ఉన్నారు కదా, ఇంకో పూట ఉంటే ఏమైపోద్ది మీకు? అవునా కదండి. తీసుకుంటారు లోపల నుంచి ఆడికి ఆకలి పెట్టేసి బయట వీళ్ళు డ్యాన్స్లు వేసేసి అంబటి రాంబాబు వాళ్ళు రెచ్చిపోతే ఇప్పుడు మళ్ళీ విజయానంద రెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం వెస్ట్ గోదావరి నుంచి ఓ మంత్రి, ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ మేనల్డ్, అలాగే ఇంకోటి రాయలసీమ నుంచి వాడు కేతిరెడ్డి ఎవడో ఉన్నారు. ఇలాగ వీళ్ళందరూ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీకు నోటీసులు ఇచ్చి రేపు తీసుకెళ్తారు. అంటే మేము గట్టిగా మాట్లాడాం కాబట్టి మా గొంతు నొక్కారంటానుక. మీరు చేసిన పని ఎంత దారుణం అంటే, వీళ్ళు ఒక అవినీతి చేసి లంచం తీసుకుని లేకపోతే ఒక స్కామ్ చేసి ఒక వ్యాపారం చేసి తప్పుడు మార్గంలో వ్యాపారం చేసి సంపాదించుకుంటే ఒక ఎత్తి అయితే, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, వాళ్ళందరూ ఉసురు ఎవరు పోసుకోవాలి? ఇక్కడ గమనించాలి. దర్యాప్తు బృందం కానీ వ్యవస్థలు కానీ నేరస్తుల పట్ల ఏమాత్రం కనికరం ఔదార్యం చూపించినా ఈ చనిపోయిన వాళ్ళందరై, అనారోగ్యం పాలైపోయిన వాళ్ళందరై, అనాథలైపోయిన వాళ్ళందరూ ఉసురు పోసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రకృతి విషయంలో వదిలిపెట్టదండి. చట్టము, న్యాయము, ధర్మము. ఇప్పుడు చట్టము, న్యాయము ఒకలా చూడొచ్చు, ధర్మం అనేటువంటిది ఉంటుంది, ప్రకృతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు ఇంత దుర్మార్గం చేస్తే ఇది కలియుగం, మీకు ఎప్పుడు దాకా వెయిట్ చేయగలదు, ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపుతుంది, పాపం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ దేశం కర్మభూమి అండి. ఈ నేల, గాలి, నీరు, మట్టి అంతా కూడా ఆ రకమైన ఇది కలిగి ఉంటాయి, మహిమ కలిగి ఉంటాయి. మీరు తప్పు చేస్తే ఎప్పటిదాకా ఆగలదు. చరిత్ర చెప్పిన సత్యం ఇది. నువ్వేం చేస్తే అదే నీకు వస్తుంది అనేటువంటిది చూడండి. రాజకీయాల్లో కూడా చూడండి ఎంత ఎగతాళి చేశారు జైళ్ళ గురించి, వాటి గురించి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడి వీళ్ళందరినీ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి గమనించండి. రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టేసి కనీసం బయటకు రాకుండా వాళ్ళ అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా బయట రానివ్వకుండా ఇబ్బంది పెడితే ఇవాళ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు? చెరుకు సుధాకర్ గారు ఉన్నాడు,
ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే కూడా వదలలేదు. అంటే ఇవాళ మన సాగింది కదా, సాగుతుంది కదా అని చెప్పేసి నువ్వు తప్పు చేసి కూడా నువ్వు ఇలాగ వ్యవస్థల మీద వాళ్ళ మీద మాట్లాడితే నేను ఎలా వదిలిపెట్టాలి? అంటే తాత్కాలికంగా మీకు డబ్బు దస్తకం దొబ్బిన సొమ్ము ఉంది కాబట్టి దాంతో కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడం, కొంతమంది వ్యక్తులు మేనేజ్ చేసుకోవడం వల్ల మీకు ఎన్నో తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చేమో. దర్యాప్తు బృందం కొంచెం స్లో అవ్వచ్చేమో సిబిఐలో గట్టన్న. ఈడీ ఎంటర్ అవ్వలేదు. ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వలేదండి? ఈడీ ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళకి బెయిల్ రాదు డెఫినెట్గా. మరి ఎందుకు టేకప్ చేయడం? 1000 కోట్లు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు 150 కోట్లకి ఎంటర్ అయిపోయింది కదా ఈడీ ఢిల్లీలో. ఇలాంటివన్నీ అనుమానాలు వస్తున్నాయి అందరికీ. ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఎవరి మీద అయితే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయో, అందరూ అనుమానం ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు ఎక్కువగా స్పందించాలి. వాళ్ళు అది మానేసి పెన్షన్లు ఇస్తే మంచిది కాదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కూటమిలో కూటమి ప్రభుత్వం అంటే సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి బాధ్యత ఉంటుంది. చెడ్డ పేరు వస్తే వాళ్ళకని, మంచి పేరు వస్తే మాకున్నట్టు ఉండకూడదు. అసలు అపోహలు కలగకూడదు ప్రజల్లో. అంతకుముందు అపోహలు ఉన్నాయి, కలిసి పోటీ చేశారు, అపోహలు తొలగినాయి. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎక్కడా పక్షపాతం చూపించకూడదు. దొంగను దొంగగారి శిక్షించాలి. చట్టం దాని పని దాన్ని చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ అన్నట్టు మీరు అన్నట్టుగా దాని అంతరం జరిగినా కానీ ప్రజల అనుమానం వస్తుంది. అనుమానం రాకుండా చూసుకోవాలి. మీరు చేసిన మంచి కనపడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళు తప్పించుకున్నారు, ఏం తప్పించుకోలేదండి. బెయిల్ వస్తే ఏమైపోద్ది? ఎక్కడ పారిపోతారు వీళ్ళు? ముగ్గురు బయటకు వచ్చారు, 4 లోపలికి వెళ్తారు. ఆ 4 బయటకు వస్తే 8 మంది లోపలికి వెళ్తారు. మొత్తం లోపల పోతారు వీళ్ళంతా. లోపలే కూర్చుని వీళ్ళు సమావేశాలు అయిపోయి మీటింగ్లో పెట్టుకోవచ్చు వీళ్ళంతా. దాని గురించి ఎవడో వర్రీ అయిపోయి ఏదో అయిపోతుంది, ఈ కేసు కాడిపాడేసరి ఏమనుకోకలేదండి. అసలు ఇక్కడ దాకా రాదు. వాళ్ళు వదిలేయాలనుకుంటే ఎప్పుడు వదిలేస్తారు? ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఒక్కడుగు జగన్ ఇంటి ముందుకు ఒక్కడుగు దాకా ఎందుకు వస్తుందండి వదిలేయాలనుకుంటే? అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటాం కరెక్ట్ కాదు. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.